లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఎవరికైనా ఒక స్పెషల్ మూమెంటే. కొంతమంది ధైర్యం చేసి వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, కొంతమంది మాత్రం ఆ ధైర్యం చేయలేక మనసులోనే వాళ్ళ ఫీలింగ్స్ని దాచుకొని బాధపడతారు. అలా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేక సతమతమయ్యే ఒక వన్ సైడ్ లవర్ స్టోరీనే ఈ హృదయం మురళి మూవీ. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో లేదో గానీ ఈ మూవీ హీరో అథర్వ వాళ్ళ నాన్న మురళి కూడా ఒకప్పుడు తమిళ మూవీస్ లో హీరోగా చేసేవారు. ఆయన ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయిన హృదయం మూవీ కథ కూడా కొంచెం ఈ మాదిరిగానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో ఒక క్రూషియల్ సీన్ లో ఆ మూవీకి ఈ మూవీకి మధ్య ప్యారల్స్ ని డ్రా చేయడంతో పాటు ఆ మూవీలో ఉన్న ఒక ఐకానిక్ సాంగ్ ని కూడా ఈ మూవీలో రీయూజ్ చేశారు. ఆ హృదయం మూవీలో హీరో ఒక్క అమ్మాయిని లవ్ చేస్తే, ఈ హృదయం మూవీలో హీరో ఒక్కో ఏజ్ లో ఒక్కో అమ్మాయిని లవ్ చేసి తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. మూవీ మొత్తం హీరో యొక్క లవ్ స్టోరీస్ చుట్టే తిరుగుతుండడం వల్ల మెజారిటీ ఆఫ్ ద మూవీలో లైట్ హార్టెడ్ ఫన్ తో పాటుగా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా మెయింటైన్ అవుతుంది. హీరో అండ్ హీరోయిన్లు సెపరేట్ అయ్యే సీన్లని మరీ మెలో డ్రామాటిక్ గా గుండెల్ని పిండేసి మైండ్ ని డిస్టర్బ్ చేసేసేంత ప్యాథాస్ మోడ్ లోకి పోనివ్వకుండా ఎమోషనల్ సీన్స్ ని కూడా నీట్ గానే హ్యాండిల్ చేశారు. యాక్టర్స్ బాగానే పర్ఫామ్ చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ పరంగా కూడా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని మెయింటైన్ అయ్యేలా చూసుకున్నారు. ఇక ఈ మూవీలోని డ్రాబ్యాక్స్ గురించి చెప్పాలంటే, ఇందాక చెప్పుకున్నట్టు ఈ మూవీలో 3 లవ్ స్టోరీస్ ఉంటాయి. హీరో చిన్న వయసులో ఉన్నప్పుడు, టీనేజ్ లో ఉన్నప్పుడు, చదువు పూర్తయ్యాక ఒక్కో స్టేజ్ లో ఒక్కో అమ్మాయిని లవ్ చేస్తాడు. చిన్న వయసులో ఆర్ టీనేజ్ లో ఒకరిని లవ్ చేయడం వెనక పెద్దగా రీజన్స్ ఏమి ఉండవు. మాక్సిమం అవి అట్రాక్షన్ గానీ ఇన్ఫాక్చుయేషన్ గానీ అయి ఉంటాయి కాబట్టి వాటికి పెద్దగా రీజనింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒక ఏజ్ ని దాటాక కూడా ఒకరిని కేవలం వాళ్ళ లుక్స్ వల్లనే ఇష్టపడ్డారన్నట్టుగా చూపించడం అనేది మాత్రం నాకంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. అఫ్ కోర్స్ ఒకరి మీద ఇనీషియల్ గా అట్రాక్షన్ అనేది ఏర్పడడానికి వాళ్ళ లుక్స్ ఆర్ బిహేవియర్ లాంటి విషయాలు దోహదపడొచ్చేమో గానీ అంతకు మించి ఒక మనిషికి మరింత దగ్గర అవ్వాలన్నా, వాళ్ళతో లైఫ్ ని షేర్ చేసుకోవాలనే డెసిషన్ ని తీసుకోవాలన్నా అది వాళ్ళ మధ్యన ఏర్పడే కంపాటిబిలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ మూవీలో కాయిదు లవర్తో ఉండే ట్రాక్ ని ఆ విధంగా, అంటే జస్ట్ చూశాడు లవ్ చేశాడు అన్నట్టుగా కాకుండా వాళ్ళ మధ్యన ఏర్పడ్డ బాండింగ్ ని చూపించడమో ఆర్ వాళ్ళ క్యారెక్టర్ వలనో బిహేవియర్ వలనో ఒక సదాభిప్రాయం ఏర్పడిందని చూపించడమో చేసి ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఆ ట్రాక్ ని కూడా ఫస్ట్ 2 లవ్ స్టోరీస్ మాదిరిగానే ఒక మీర్ అట్రాక్షన్ అన్నట్టుగా చూపించడం వల్ల ఆ లవ్ ట్రాక్ తో అంతగా కనెక్ట్ అవ్వబుద్ది కాదు. అందువల్ల వాళ్ళు కలిసి ఉన్నా విడిపోయినా మనకు ఎలాంటి ఫీలింగ్ కలగదు. అండ్ నన్ను అడిగితే ఈ మూవీలో మెయిన్ లీడ్స్ కోసం రాసుకున్న లవ్ స్టోరీస్ కంటే తమన్ నిహారికల ట్రాక్ లో బ్రేకప్ తర్వాత మూవ్ ఆన్ అవ్వడం గురించి రాసుకున్న సీనే ఇంకా ఎక్కువ సెన్సిబుల్ గా ఉందనిపించింది. ఈ మూవీలో 2 ఫైట్స్ ఉంటాయి. ఆ ఫైట్లని ఎలాగోలా ఈ స్టోరీలోకి ఇన్కార్పొరేట్ చేయాలనే ఉద్దేశంతో వాటిని బలవంతంగా ఇరికించారన్నట్టుగా ఉన్నాయి గానీ నిజానికి ఆ ఫైట్స్ వల్ల ఈ మూవీకి నష్టమే తప్ప లాభం ఏమీ జరగలేదు. ఇక ఈ మూవీలో కొన్ని కన్వీనియన్స్ ప్రోమాక్స్ సీన్లు కూడా ఉంటాయి. అంటే చాలా ర్యాండమ్ గా హీరోకి కలిసి వచ్చేలా కొన్ని విషయాలు అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అవి చూస్తున్నప్పుడు కూడా నాకు కొంచెం అసహనం అయితే కలిగింది. సో ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఇందాక చెప్పుకున్నట్టు మూవీ చాలా వరకు ఫీల్ గుడ్ జోన్ లోనే ఉంటది కాబట్టి స్టోరీని సీరియస్ గా తీసుకోకుండా జస్ట్ ఫర్ టైం పాస్ అన్నట్టుగా చూడాలనుకుంటే హ్యాపీగా ఈ మూవీని ఒకసారి చూసేయచ్చు. బట్ అంతకు మించి ఎక్కువగా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ మూవీ ఎక్కడం కొంచెం కష్టమే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.